వీరన్న కడుసొక్కను కాసుకోండి మీరు. అరే యుద్ధం 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 ఇక మొదలైంది ఆదిలాబాదులోనా. సిద్ధమై ఆత్మగౌరవ కోరు తెలుపుదామా. సిద్ధమై ఆత్మగౌరవ కోరు తెలుపుదామా. మంది కోసము కంది శ్రీరన్న ప్రాణమిచ్చురయ్యా. అరదేశల బాధలు వింటే అన్నా కదిలిపోతాడయ్యా. నిప్పు కనికల కనకనమంటే నిజమేదానయ్యా. తప్పు చేస్తూ తన కంట పడితివో అంటేలేనయ్యా. అంటే గుండెల మహాగర్జనిది సిద్ధమవ్వరయ్యా. నిలబడి కలబడి నిజమైన నాయకుడేనయ్యా. దొరల పాలన అంతం చేయక కదలినామురయ్యా. అరే యుద్ధం 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 ఇక మొదలయ్యింది ఆదిలాబాదులోనా. సిద్ధమై ఆత్మగౌరవ కోరు తెలుపుదామా. సిద్ధమై ఆత్మగౌరవ కోరు తెలుపుదామా. యువతరమును రగిలించావు అనునిత్యం అనునిత్యం. కనకనమున కనిపించనులే నీలో ఉన్న దాతృత్వం. తరతరముల వరకు తరగనిదయ్యా నీ త్యాగం. కాలాలే ఎన్నడు కలవని మనిషే నీవని. లోకాలే ఎప్పుడు మరువని మనసే నీదని. కాలాలే ఎన్నడు కలవని మనిషే నీవని. లోకాలే ఎప్పుడు మరువని మనసే నీదని. రాన్న రాన్న కేస్తారన్నా కల్పానికి నేను పరిమితులం అన్నా. రాన్న రాన్న కేస్తారన్నా నీ పెరగని పెరుగు నేనంతా తోడుతామన్నా. దేశాల్లోన ఉన్నగానే ఎప్పుడు నీకు సొంత గడ్డ పైన ఎంతగానో ఆలోచన. ఉన్నతమైన ఉద్యోగాలను కాలదన్నే కదిలావు. అందల మొదలై ప్రజాసేవ చేయగవచ్చావు. తను చూపిన బాటల్లో నా బాధ్యతగాను నడిచావు. ప్రతి గడప గడప తిరిగి పార్టీ నిలబెట్టేసావు. ప్రతి నిత్యం ప్రజలలో నా గడిపినావు కేస్తారన్నా. రాన్న రాన్న కేస్తారన్నా ఎన్నెన్నో మైళ్ళు నువ్వు పాదయాత్ర చేసినావు. ప్రజల కష్టాలే కలిసి తెలుసుకున్నావు. కాలేటి కడుపులు నింపి రాలే బ్రతుకులు నిలిపినావు. కన్నులా తీరుగమమ్మే ఆదుకున్నావు. రైతుని లాలాచులు చేసే రోజులు నువ్వే తెస్తున్నావు. ప్రతి రైతుని ప్రోత్సహిస్తూ రుణములు ఇస్తూ రుణపడ్డావు. ఎవరెన్ని ఎత్తులు వేసిన అవి నీ ముందర చిత్తన్నా.
యుద్ధం ఇక మొదలయ్యింది బాధలోన కోరు తలుపుదామా కంది నన్నతో ఇక చెందలేదామా పద కోరులా కౌశల్యాన్ని కన్నుదామా ఇక మొదలయ్యింది బాధలోన ఆహితమైన ఆత్మగౌరవ కోరు తలుపుదామా నన్నతో ఇక చెందలేదామా పద కోరులా కౌశల్యాన్ని కన్నుదామా పోరాటం తన ఎప్పుడులోనే పొదిగి ఉన్నవాడు పెరిగిన నేల కోసము పోరు చేసలేదు అవసరానికి అన్నలవారి ఆదుకునేవాడు ఇక అన్నదాతలు మాత్రేదాకలు కంటి సీరన్న కదం చెక్కను కాసుకోని మీరు కంటి సీరన్న కదం చెక్కను కాసుకోని మీరు యుద్ధం 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 ఇక మొదలయ్యింది ఆడిన బాధలోనా సిద్ధమైన ఆత్మగౌరవ కోరు తెలుపుదామా సిద్ధమైన ఆత్మగౌరవ కోరు తెలుపుదామా మంది కోసము కంది తీరన్న కారణిస్తురయ్యా అరవేదనాదను వింటే అన్నా కరిగిపోతడయ్యా నిప్పు కనుకలా కలగనమంటే నిజమే తానయ్యా తప్పు చేసి తన కంట బడిసిపోతేనేయ్యా అంటే కుందర మహాలక్ష్మి సిద్ధమవ్వరయ్యా నిలబడి కలబడి పాలను అంతం చేయక కదలినామురయ్యా యుద్ధం 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 ఇక మొదలయ్యింది ఆడిన బాధులారా సిద్ధమైన ఆత్మగౌరవ కోరు తెలుపుదామా సిద్ధమైన ఆత్మగౌరవ కోరు తెలుపుదామా ఇక మొదలయ్యింది బాధలోన సిద్ధమైన ఆత్మగౌరవ కోరు తెలుపుదామా కంది నన్నతో ఇక చెందలేదామా పద కోరులా కౌశల్యాన్ని కన్నుదామా ఇక మొదలయ్యింది బాధలోన సిద్ధమైన ఆత్మగౌరవ కోరు తెలుపుదామా కంది నన్నతో ఇక చెందలేదామా పద కోరులా కౌశల్యాన్ని కన్నుదామా పోరాటం తన ఎప్పుడులోనే పొదిగి ఉన్నవాడు అవింటి పెరిగిన నేల కోసము పోరు చేసలేడు అవసరానికి అన్నవారి ఆదుకునేవాడు ఇక అన్నదాతలు మాత్రేదాకలు కంటి సీరన్న కదం తొక్కను కాసుకోని కంటి సీరన్న కదం తొక్కను కాసుకోని యుద్ధం 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 ఇక మొదలయ్యింది ఆడిన బాధులారా సిద్ధమైన ఆత్మగౌరవ కోరు తెలుపుదామా సిద్ధమైన ఆత్మగౌరవ కోరు తెలుపుదామా మంది కోసము కంది తీరన్న కారణిస్తురయ్యా అరవేదనాదను వింటే అన్నా కరిగిపోతడయ్యా నిప్పు కనుకలా కనకనమంటే నిజమే తానయ్యా తప్పు చేసి తన కంట బడిసిపోతేనేయ్యా అంటే కుందర మహాలక్ష్మి సిద్ధమా
వరన్నకు తోడుందా జవానికి అయిపోతా తెలంగాణ బిడ్డ మన తెలంగాణ ఇంకా మరొకసారి ఒకసారి నది నుండి వరకు ఇటుగాని నది కున్నాడు నేను కూడా కన్నీసరినా
फोन बीच में आ रहा है छोटू। कोई बीच में नहीं सारी जुड़ल కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, నాయకత్వం, రామచంద్ర రెడ్డి గారి నాయకత్వం, రామచంద్ర గారి నాయకత్వం. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్.
రామచంద్రారెడ్డి గారి నాయకత్వం, రామచంద్రారెడ్డి గారి నాయకత్వం, రామచంద్రారెడ్డి గారి నాయకత్వం. సార్ ఫోటో ఇస్తుంది సార్. ఆన్ చేసిన ఇక్కడ పెట్టి వాళ్ళు కూడా తీసుకుంటారట
బాగుంది మీ దయవల్ల. ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మా అందరికీ పెద్ద దిక్కు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మా అందరికీ పెద్ద దిక్కు అయినటువంటి చిలుకూరి రామచంద్రారెడ్డి గారి ఇంటికి వచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. నేను కాంగ్రెస్ పార్టీలో మొన్న 8వ తారీఖు నాడు జరిగినటువంటి యూత్ డిక్లరేషన్ యువ సంఘర్షణ సభ మా జాతీయ నాయకురాలు అగ్రనాయకురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరి మొట్టమొదటిసారిగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చి మా అందరికీ ఆదర్శం పెద్ద దిక్కు మాజీ మంత్రివర్యులు శ్రీ చిలుకూరు రామచంద్రారెడ్డి గారి ఇంటికి మొదటిసారిగా రావడం జరిగింది. వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ఇంటింటికి కాంగ్రెస్ యొక్క రైతు డిక్లరేషను యూత్ డిక్లరేషన్ని మేము ప్రతి ఇంటికి గడప గడపకు తీసుకెళ్తాం, ఇంటింటికి తీసుకెళ్తాం. చిలుకూరు రామచంద్రారెడ్డి గారి నాయకత్వంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10కి 10 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలిపించేటట్టుగా మా కార్యకర్తలందరూ కష్టపడతారు. ఇంత చక్కని స్వాగతం పలికినటువంటి కార్యకర్తలందరికీ కూడా నేను పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. కార్యకర్తలే పార్టీకి అండ కొండ. వాళ్ళ ఆశా కిరణాలు పార్టీ యొక్క మనుగడకి ఇప్పటి వరకు కూడా అధికారంలో ఉన్నా లేకపోయినా 10 సంవత్సరాల నుంచి మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా పార్టీని కాపాడుకున్నది చిలుకూరు రామచంద్రారెడ్డి గారు లాంటి సీనియర్ నాయకులు, ఆ తర్వాత కింది స్థాయి నుంచి ఉన్నటువంటి కార్యకర్తలు ఈ పార్టీని కాపాడి నిలబెట్టిండ్రు. వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మరొక్కసారి పార్టీలో నుంచి వివిధ కారణాల వల్ల కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయినటువంటి పాత నాయకులందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఘర్ వాపసి రండి. అనేక కారణాలైతే మీరు ఇతర పార్టీలకు వెళ్లి ఉండవచ్చు, కానీ మరొక్కసారి ఆదిలాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా సమిష్టి నాయకత్వంతో మా చిలుకూరు రామచంద్రారెడ్డి గారు, సంజీవ్ రెడ్డి గారు, సాజిద్ ఖాన్ గారు, సుజాత గారు అందరి యొక్క అండదండలతోని పార్టీని ఖచ్చితంగా అనేక లోపభూయిష్టమైనటువంటి రాక్షస పాలన చేస్తున్నటువంటి ఈ జోగు రామన్న అనేటువంటి 10 తలల రావణాసురుణ్ణి ఆదిలాబాద్ ప్రజలందరూ కలిసి 10 కిలోమీటర్ల లోపల ఆయన యొక్క అహంకారాన్ని అన్యాయాన్ని పాతి పెట్టాలని ఆదిలాబాద్ ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. దానికి మా చిలుకూరు రామచంద్రారెడ్డి గారు మా పెద్ద దిక్కి పెద్ద ఆయన్ని నాయకత్వం వహిస్తాడు. ఆయన నాయకత్వంలోనే 15 సంవత్సరాల నుంచి ప్రజల్ని ఆడిపోసుకుంటున్నటువంటి జోగు రామన్నని చిత్తుగా ఆదిలాబాద్ నుంచి ఓడించి తరిమి కొడతాం. ఆయన ఇంట్లో కూర్చోబెడతాం, ఆయనకు రిటైర్మెంట్ ఇస్తాం. ఆదిలాబాద్ ప్రజల యొక్క సహనాన్ని ఓపికను పరీక్షించి మొత్తం తన కుటుంబం చేతుల్నే అన్నింటినీ పరిపాలనా వ్యవస్థని తన గుప్పిట్లో పెట్టుకొని భయంకరమైనటువంటి అవినీతి అక్రమాలు చేస్తున్నటువంటి జోగు రామన్న గారిని మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రతి అడుగడుగునా ఎండగడతాం. వీధులలో రోడ్ల మీద ధర్నాలు, రాస్తారోకోలు, అనేక
రకమైన నిరసన కార్యక్రమాలతోని జోగు రామన్న పాలనకు చరమగీతం పాడతాం. అలాగే జోగు రామన్న గారు, పాయల్ శంకర్ గారు కలిసి వారి ఆత్మ ఒకటే, శరీరాలు వేరు. జోగు రామన్న గారు, పాయల్ శంకర్ గారు కలిసి కబ్జాలు చేస్తారు, కలిసి డ్రామాలు ఆడతారు, కలిసి వాళ్ళిద్దరు కలిసి అనేక రకమైనటువంటి కుట్రలకు తెరలేపి ఆదిలాబాద్ ప్రజల్లో భయంకరమైనటువంటి ఈ కుట్రతో 2023లో కూడా జోగు రామన్న ఎమ్మెల్యే గెలిపించడానికి పాయల్ శంకర్ కు జోగు రామన్న మధ్య అనేక వ్యాపార లావాదేవీలు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిగినట్టుగా మాకు సమాచారం ఉన్నది. ఆధారాలన్నీ మా దగ్గర ఉన్నాయి. సరైన సందర్భంలో ఆ ఆధారాల్ని మేము బయట పెడతాం. ఖచ్చితంగా పాయల్ శంకర్ జోగు రామన్న తొత్తుగా, కోవర్టుగా మారి భారతీయ జనతా పార్టీని ఆదిలాబాద్ లో బొందబెట్టిండ్రు. ఆదిలాబాద్ లో ప్రజలు తెలుసుకోవాలా, కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాజీలేని పోరాటం చేస్తుంది జోగు రామన్నకు వ్యతిరేకంగా. జోగు రామన్న వైపా, జోగు రామన్నకు వ్యతిరేకమా, ఇది ఒక్కడే తెలుసుకోవాలి ఆదిలాబాద్ ప్రజలు. జోగు రామన్న వైపు ఉన్న వాళ్ళందరూ బీఆర్ఎస్ కు వేస్తే జోగు రామన్నకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్క ఓటు కాంగ్రెస్ పార్టీకే పడాలా. కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త దీని ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామ స్థాయి, బూత్ స్థాయి, వార్డు స్థాయి వరకు తీసుకెళ్లి జోగు రామన్నకు వ్యతిరేకంగా ఉన్నటువంటి యాంటీ గవర్నమెంట్ ఓటు, యాంటీ జోగు రామన్న ఓటు అంతా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది. కాంగ్రెస్ పార్టీ గెలిచి నిలుస్తుంది ఆదిలాబాద్ నియోజకవర్గంలో. దీంట్లో ఏమాత్రం మాకు అనుమానం లేదు. దానికి మా పెద్ద ఆయన, మా అందరికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి చిలుకూరి రామచంద్రారెడ్డి గారి నాయకత్వం వహించారు. ఆయనకే మేము ఆదిలాబాద్ ని గెలిపించి ఆయనకు ఒక గిఫ్ట్ గా, బహుమతిగా అందించబోతున్నాం. 6 నెలల ఎలక్షన్స్ ఉన్నాయి. జోగు రామన్న గారు ఖబర్దార్, మీ యొక్క అవినీతికి, అన్యాయానికి పరాకాష్ట, మీ పాపాల పుట్ట బద్దలైంది. మీ కొడుకు మున్సిపల్ చైర్మన్ గా చేసినటువంటి అవినీతి అక్రమాల చిట్టా అంతా మా దగ్గర ఉన్నది. నీ కొడుకు రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించి నీ చిన్న కొడుకు జోగు మహేందర్ బండ్లగూడలో అనేక ప్రాంతాలలో వందలాది అపార్ట్మెంట్ ఎట్లా కడుతున్నారో మాకు తెలుసు. బండ్ల పోచంపల్లిలో అలాగే వేలాది ఎకరాలు మీరు మహారాష్ట్రలో ఎక్కడెక్కడ కొన్నారో మాకు తెలుసు. అవన్నిటినీ బయట పెడతాం. నిన్ను బండకేసి కొట్టేంత వరకు ఆదిలాబాద్ ప్రజలు నిద్రపోరు. ఆదిలాబాద్ ప్రజల్లో ఈసారి జోగు రామన్నకు డిపాజిట్ కూడా తగ్గకుండా చిత్తు ఓడించమని నేను పిలుపునిస్తున్నాను. ప్రతి ఊర్లలో, వార్డులలో, గ్రామాలలో చర్చ పెట్టండి. జోగు రామన్న వైపా, జోగు రామన్నకు వ్యతిరేకమా? ఎవరైతే జోగు రామన్నకు వ్యతిరేకంగా ఉన్నారో వారందరినీ కూడా చిలుకూరి రామచంద్రారెడ్డి గారి నాయకత్వంలో సంఘటితం కావాలని, ఏకం కావాలని పిలిపిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీల్చడానికి వీలు లేదు. బీజేపీకి పాయల్ శంకర్ కేసినటువంటి ఓటు మురికిలో మోరి నీళ్ళలో పడ్డట్టే. ఎవరైనా కూడా పాయల్ శంకర్ అంటే జోగు రామన్న మనిషే. పాయల్ శంకర్ అంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే జోగు రామన్న మీద పోరాడేటువంటి ఏకైక శక్తి. పాయల్ శంకర్ జోగు రామన్న యొక్క కోవర్టు. 3 ఎలక్షన్లో కూడా జోగు రామన్నకు సహకరించి ఆయన రుణం తీర్చుకున్నాడు. పాయల్ శంకర్ యొక్క ఏకైక లక్ష్యం జోగు రామన్న కళ్ళల్లో ఆనందం చూడడం. ఆ జోగు రామన్న కొడుకుని మున్సిపల్ చైర్మన్ గా ఎన్నిక చేయడానికి అన్ని మున్సిపాలిటీల్లో డమ్మీ అభ్యర్థులు నిలబెట్టి జోగు రామన్న కొడుకుని మున్సిపల్ చైర్మన్ చేసి జోగు రామన్న రుణం తీర్చుకున్నాడు. ఎమ్మెల్సీ ఎలక్షన్లలో 2 కోట్ల రూపాయల చేతులు మారినట్టు బలమైనటువంటి ఆధారాలున్నాయి. పాయల్ శంకర్ నిజం కాదని చెప్పగలుగుతాడా? జైలు లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ దగ్గర తడి బట్టల మీద ప్రమాణం చేసి చెప్పగలుగుతాడా పాయల్ శంకర్ 2 కోట్ల రూపాయలు తీసుకోలేదని? జోగు రామన్న పెట్టినటువంటి కోవర్తే పాయల్ శంకర్. జోగు రామన్న పెంచి పోషిస్తున్నటువంటి వ్యక్తే పాయల్ శంకర్. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత ఓటంతా కూడా చీల్చకుండా, ఒక్క ఓటు కూడా వృధా కాకుండా జోగు రామన్నకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళంతా కూడా ఏకమై కాంగ్రెస్ పార్టీని బలపరచాలని నేను పిలుపునిస్తున్నా. చిలుకూరి రామచంద్రారెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ వచ్చిన తర్వాత 9 సంవత్సరాలుగా ఏ ఆకాంక్షలతోని, ఏ ఆశయాలతోని బిడ్డలు పోరాడినరో ఆ ఆశయాలు నిజమైనయా, నిజం కాలేదా? మేధావులు ఆలోచించాలా. తెలంగాణ వచ్చిన తర్వాత దొంగ హామీలు ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పి ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిండో జోగు రామన్న శ్వేతపత్రం రిలీజ్ చేయగలుగుతాడా? ఆదిలాబాద్ లో ఎన్ఓసి పేరు మీద వేలాది ఎకరాల భూముల్ని, 1,000 కోట్ల ఎకరాల భూముల్ని దోసుకున్నటువంటి జోగు రామన్న బినమీలు పేదలకు గుంటెడు జాగబం చేయడానికి స్థలం లేదా మీకు? ఆదిలాబాద్ లో దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని మోసం చేసింది జోగు రామన్న కాదా? ఆదివాసులు, దళిత బిడ్డలు అందరూ ఆలోచించాలా. మీకు పోడు భూములకు పట్టాలు ఇచ్చింది కాంగ్రెస్, మీకు ఇంటి జాగాలు ఇచ్చింది కాంగ్రెస్. రామచంద్రారెడ్డి గారి నాయకత్వంలో ఇంటి జాగాలు, పోడు భూములకు పట్టాలు వేలాది ఎకరాలు పంచినాం.
ఆదిలాబాద్ లో ఆనాడు ఇందిరమ్మ ఇల్లు కట్టించింది, ఆ తర్వాత చిలుకూరి రామచంద్రారెడ్డి గారు ఇల్లు కట్టించారు. రేపు మా రేవంత్ అన్న నాయకత్వంలో మళ్ళీ చిలుకూరి రామచంద్రారెడ్డి గారు ఇల్లు కట్టిస్తారు, గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితులలో కూడా ఒక్క ఇల్లైనా పల్లెటూరులో జోగురామన్న కట్టిండా? 9 సంవత్సరాలలో నువ్వు మంత్రిగా ఉన్నావు జోగురామన్న, నీకు సోయి లేదా? రేషన్ కార్డు ఇచ్చే కెపాసిటీ కూడా లేని క్లర్క్ ఆ జోగురామన్న, నువ్వు రేషన్ కార్డు ఇచ్చేదమ్మన్న నీకుందా? 4 సంవత్సరాల నుంచి ఆదిలాబాద్ లో ఒక కొత్త రేషన్ కార్డు ఇస్తే నేను వచ్చి ముక్కు భూమికి రాస్తా, జైనత్ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్లో నువ్వు రాస్తావా జోగురామన్న? రేషన్ కార్డు ఇవ్వలేని స్థితిలో క్లర్క్ జీతం కూడా పనికిరావు జోగురామన్న నువ్వు. 4 సంవత్సరాల నుంచి విద్యార్థులకు స్కాలర్షిప్లు లేవు. ఒక్క విద్యార్థికైనా 4 సంవత్సరాల స్కాలర్షిప్ వచ్చిందని తెలిస్తే నేను చిలుకూరు రామచంద్రారెడ్డి గారి ఇంటికాడ ముక్కు భూమికి రాస్తా, నువ్వు రాస్తావా జోగురామన్న? డబుల్ బెడ్ వేలాది మందికి, లక్షలాది మందికి ఇండ్లు కావాల్సి వస్తే 10ల సంఖ్యలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి వాటికి పూత పూసి అవి కూడా తంతే పడిపోయేటట్టున్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినావు నువ్వు. వాటిని కూడా కౌన్సిలర్లకు కేటాయించినావు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి కేటాయించినావు, నిరుపేదలకు నువ్వేం కేటాయించినావు జోగురామన్న? ఊర్లో ఇల్లు కట్టే దమ్ము లేదు నీకు. మత్తడి వాగు ప్రాజెక్టు 3 సంవత్సరాల్లో పూర్తి చేయించిన చిలుకూరి రామచంద్రారెడ్డి గారు ఆయన హయాంలో ఉండగానే. మరి నువ్వేం చేసినావు? చెనకా కొరాట బ్యారేజ్ నిర్మాణ పనులు అనుకుంటూ 750 కోట్లకు అంచనాలు పెంచినావు, కమిషన్లు. జోగురామన్న అంటేనే మిస్టర్ 40%. ఈసారి మనం ఇచ్చిన నినాదంతో కర్ణాటకలో మిస్టర్ 40% అని వాళ్ళు ప్రభుత్వాన్ని బలంగా ఎండగట్టి ప్రభుత్వాన్ని కూలదోసిండ్రు. ఇక్కడ జోగురామన్న కూడా మిస్టర్ 40%. ఆ మిస్టర్ 40% లో ఆయన దోచుకున్న దాంట్లో పాయల్ శంకర్కి ఎంత వాటా ఉందో తేలాలా. పాయల్ శంకర్ ఎంత తింటుడు, జోగురామన్ ఎంత తింటుడు? పొద్దు నిండా పాయల్ శంకర్ కొట్టినట్టు నటిస్తాడు, జోగురామన్న వేసినట్టు నటిస్తాడు. రాత్రి ఇద్దరు కలిసి దొంగతనం చేసిన సొమ్ముని వాటాలు పంచుకుంటారు. పాయల్ శంకర్ జోగురామన్ ఆదిలాబాద్ ప్రజలందరూ చర్చించుకుంటారు. అది ఎంత ప్రజల్లోకి చేరండి, మీ నిజాయితీ చూపించుకోండి. అలాగే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినట్టుగా 15,000 రూపాయల రైతు బంధు, మునాఫా రైతులకు కూడా ఎకరానికి 15,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టింది. 2 లక్షల రూపాయల రుణమాఫీని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏకకాలంలో మాఫీ చేస్తుంది. కేసీఆర్ 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తాడు, చేసిండా? 1 రూపాయనా? జోగురామన్న చేస్తాడు, చేపించిండా జోగురామన్న? 1 రూపాయి కూడా చేయలేదు. అదే 15 సంవత్సరాల 2008లో 70,000 రూపాయల రుణమాఫీని కేంద్ర ప్రభుత్వం సోనియా గాంధీ గారు ఒక్క దెబ్బతో, ఒక్క సంతకంతో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి దేశవ్యాప్త రైతుల యొక్క రుణాలు మాఫీ చేసిండ్రు. అప్పుడు 70,000 రూపాయలంటే ఇప్పుడు 7 లక్షల రూపాయలకు సమానం. ఇప్పుడు 1,00,000 రూపాయలు కూడా రుణమాఫీ చేయలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉన్నది. ఇల్లు కట్టియక, పింఛన్లు ఇయ్యక, వేలాది మందికి పింఛన్లు అవసరమైతే 100లాది మందికి పింఛన్లు ఇచ్చి చేతులు డుక్కుంటాడు. మన ఊళ్ళోనే మనకు కొత్త పింఛన్ రావాలంటే ఇంకొక వ్యక్తి చచ్చిపోవాలనేటువంటి దురవస్థకు తీసుకొచ్చింది ఈ జోగురామన్న ప్రభుత్వం. విద్యార్థులకు స్కాలర్షిప్ లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నాయకత్వం వాళ్ళందరికీ కూడా 3 పూటల అన్నాన్ని పొట్ట నింపుకునే విధంగా ఆ రోజు ప్రణాళిక వేస్తే ఆ ఉపాధి హామీ పథకాన్ని ఈ రోజు చంపేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఉపాధి హామీని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, రైతుల రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈసారి కూడా 2 లక్షల రైతు రుణమాఫీ చేసి తీరుతాం. 15,000 రూపాయల రైతు బంధు మునాఫా రైతులకు కూడా ఇస్తాం. ఆ తర్వాత ఉపాధి హామీ కూలీలకు నెలకు 1,000 రూపాయలు చొప్పున 12,000 రూపాయలు ప్రతి ఉపాధి హామీ కూలీ ఇస్తాం. యూత్ డిక్లరేషన్ లో ప్రకటించినట్టుగా నెలకు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ప్రతి గ్రాడ్యుయేట్ కు అందిస్తాం. గ్రాడ్యుయేట్లందరూ కూడా, పట్టభద్రులందరూ కూడా, ఏ పట్టభద్రుడు కూడా మీ తల్లి పుస్తకాలు తాకట్టు పెట్టి చదువుకోవాల్సిన పని లేదు. మీ తండ్రి మీ పట్టా పాస్ బుక్ తాకట్టు పెట్టి చదువుకోవాల్సినటువంటి పని లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నెలకు 4,000 నిరుద్యోగ భృతి మీ డైరెక్ట్ గా మీ అకౌంట్ లోనే జమ అయితే సంవత్సరానికి 48,000 పెట్టి మీరు ప్రైవేట్ రంగంలో, ప్రభుత్వ రంగంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ కావచ్చు. అనేక రకాలైనటువంటి హామీల్ని కాంగ్రెస్ పార్టీ మాత్రమే నెరవేర్చగలుగుతుంది. ఇట్లాంటి దొంగ హామీలు ఇవ్వదు. మా రేవంత్ అన్న చెప్పినట్టుగా మీరు ఇల్లు కట్టుకోవడానికి, మీ ఇంటి జాగా ఉన్న చోటుని ఇల్లు కట్టుకోవడానికి ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలు రేవంత్ రెడ్డి అన్న ప్రకటించిండు. ప్రతి కుటుంబానికి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తాం. ఇవన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యం చేసేటువంటి అవకాశం ఉన్నది.
ప్రజలందరినీ కోరుతున్నా, కాంగ్రెస్ పార్టీని 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టిండ్రు. మీ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ దాన్ని సగౌరవంగా మీ నిర్ణయాన్ని స్వాగతించిండ్రు, మీ నిర్ణయాన్ని శిరసావహించిండ్రు. ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇచ్చి రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలోకి తీసుకురమ్మని, అధికారంలోకి తీసుకొచ్చేటట్టుగా ప్రజలందరూ ఆశీర్వదించమని, కార్యకర్తలందరూ కూడా గర్వాపసి కండి, మళ్ళీ కాంగ్రెస్ అమ్మ తల్లిని మనం కాపాడుకుందాం. మీరే కదా దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీని కాపాడినటువంటి శక్తి. కార్యకర్తలే పార్టీకి శ్రీరామ రక్ష. తప్పకుండా సిలుకూరు రామచంద్రరెడ్డి గారి నాయకత్వంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 స్థానాలు గెలవబోతున్నాం. వారి ఆశీస్సులు అండ మా అందరి నాయకుల పైన ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మిత్రులు గారు, ఆంధ్రపల్లి గారు, అందరి మిత్రులకు, కార్యకర్తలు వచ్చిన వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ అభివందనలు. ఈనాడు ముఖ్యంగా మనం ఆలోచించేది, కర్ణాటకలో ప్రభుత్వం మనం వచ్చిన తర్వాత ఒక ఉత్సాహం, ప్రోత్సాహం వచ్చింది, ఒక బలం వచ్చింది. ఏ విధంగా తెలంగాణలో కూడా మనం కాంగ్రెస్ పార్టీ తీసుకురావాలి. ఎందుకు వచ్చింది? పక్క ఉన్న రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు, కర్ణాటక గెలిస్తే తెలంగాణ గెలిచినట్టే అని చెప్పడం జరిగింది. కాబట్టి మీరందరూ ఉత్సాహంతో ఉన్నారు కాబట్టి, మీ అందరినీ ప్రోత్సహించే బాధ్యత మా అందరి మీద ఉన్నది. కాబట్టి మేము తప్పనిసరి మిమ్మల్ని ప్రోత్సహించి కార్యోన్ముఖులు చేసే కార్యక్రమం తీసుకుంటాం. అయితే ఈనాడు సాధారణంగా మనం చూసేది, భూమి అనేది ఎప్పటి నుంచి వస్తుంది? 1952 నుంచి భూముల మధ్య కార్యక్రమం పెట్టాం. ఏమి అసైన్మెంట్ భూములు అని పెట్టాం. దాని తర్వాత అసైన్మెంట్ తర్వాత ఇంకా చట్టంలో మార్పులు తీసుకొచ్చి టెనెన్సీ యాక్ట్ తీసుకొచ్చాం. లాగందరి చట్టం అంటారు మన తెలుగులో, ఇలా టెనెన్సీ చట్టం తీసుకొచ్చాం. దాని తర్వాత భూమి హక్కు, ఎవరైతే అడవిలో భూమి కొట్టుకున్నారో 1960 కన్నా ముందు వారికి పట్టాలు ఇచ్చే కార్యక్రమం. ఇట్లా చూస్తే భూమి గురించి, తర్వాత సీలింగ్ గురించి కూడా, ల్యాండ్ సీలింగ్ కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేశాం. ఈ విధంగా భూములు పంచే కార్యక్రమం ఓన్లీ కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈనాడు 3 ఎకరాలు కొనిస్తానని ప్రతి అర్జునుడికి గిరిజనుడికి కొనిస్తానని చెప్పి వాగ్దానం చేసి ఎవ్వరికి కొనియదు. ఒక్క కొనిచ్చిన భూమి కూడా ఎటువంటిదంటే, మీరు మిత్రులందరికీ నేను మనవి చేస్తున్నా, ముఖ్యంగా టీవీ ప్రెస్ మిత్రులకు మనవి చేసేదంటే, మీరు ఒకసారి మా ఎంబడి వస్తే మీరు తీసుకుపోయి ఆ గుట్టలు, రాళ్ళు, రప్పలు చూపిస్తాం. అటువంటి భూములు కొనిచ్చే కార్యక్రమం చేశారు. డబ్బులు లంచం తీసుకొని ఎకరానికి 30,000, 50,000 రూపాయలు లంచం తీసుకొని ఆ విధంగా కొనిచ్చిన కార్యక్రమం. మీ జైనత్వండి, కరంజీ వంటి ఎక్కడ ప్రాంతమైనా ఉండి, తాంపి వండి, ఎక్కడ పోయినా అదే విధమైన కార్యక్రమం చేశారు. దానివల్ల రైతులకేం ఉపయోగం జరగలేదు, ఉత్పత్తి కూడా పెరగలేదు. కానీ ఆ విధమైన భూములు కొనిచ్చే కార్యక్రమం చేశారు. అంతేకాకుండా ఈ శ్రీనివాస్ రెడ్డి గారు చాలా విషయాలు మాట్లాడారు, నేను దాంట్లో పోకుండా, ఇప్పుడు మనకేంటంటే ఉద్యోగ నియామకాలు అన్నిటికన్నా ముఖ్యం. 3 మాటలలో ఉద్యోగ నియామకాలు పెద్ద మాట. ఎందుకంటే ఈ భారతదేశంలో కానీ, ఇక్కడ భారతదేశంలో మోదీ గారేమో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు, ఇక్కడనేమో ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తున్నాడు. కానీ ఒక్క ఊరికి ఒక ఉద్యోగం చూడాలి. అటువంటి పరిస్థితులు మన కేసీఆర్ గారు కానీ మోదీ గారు చేశారు. దీన్ని మనం తరిమికొట్టే ప్రయత్నం చేయకపోతే మన రాష్ట్రం కానీ, దేశం కానీ బాగుపడదు. మోదీ జై హనుమాన్ అని ఒకటేమంటారు. ఈ హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, ఇసాయిలు ఉన్నారు. ఇన్ని కులాలు, ఇన్ని మతాలు ఉన్న వాళ్ళని కాదని ఒక్క కులంతో ప్రాముఖ్యత కలిగించడానికి జై బజరంగ బలి అంటారు. జై బజరంగ బలి మేమందరం అనమా? జై బజరంగ బలి అనమా? మనమందరం అనమా? అయితే
కావాల్సింది ఏంటంటే ఇటువంటి నాయకత్వం అనేది మతాలకు కులాలకు వ్యతిరేకం చేసేది పార్టీ కానీ దాన్ని ఏ విధంగా ముందు పోనీయకూడదు అని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఈ విధంగా కులాల్ని వేరే వేరే చేసే కార్యక్రమం ఇది, మతాల్ని వేరే చేసే కార్యక్రమం చేస్తున్న మన ప్రధానమంత్రి నాటి ప్రధానమంత్రిని ఏ విధంగా కూర్చుని తొలగించాలి, దానికి మీరు అందరూ కృషి చేయాలని సందర్భంగా. అయితే ఈనాడు ఇప్పుడు ఎవరికి టికెట్ ఎక్కడ ఫైనల్ కాలేదు. ఒక విషయం మనం చెప్తాను, తెలంగాణలో ఎక్కడ ఎవరికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇస్తుందంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఎవరైతే కార్యక్రమంలో వాళ్ళ యొక్క పనిని చూసి, కార్యక్రమాలు చూసి, వాళ్ళు చేస్తున్న పని చూసి, వాళ్ళకు సంబంధాలు ప్రజలతో పెట్టుకున్న వాళ్ళకు మాత్రమే ఇస్తుంది. కానీ ఎవరికో ఇచ్చే సమస్యలు ఏమీ లేదు. ఎవరు అనేది ముఖ్యం కాదు. ముఖ్యం ఏంటంటే ఈనాడు కర్ణాటకలో గెలిచిన కారణం ఏంటంటే అందరు నాయకులు ఒకటే గెలిపించారు. ఇక్కడితో అందరు నాయకులు గెలిపించారు. ఎవరికి టికెట్ వచ్చినా పర్వాలేదు, అందరం కలిసి గెలిపించారు. కాంగ్రెస్ గెలిస్తేనే మన భవిష్యత్తు. మనకు భవిష్యత్తు కాకుండా మనకు ఒక మన యొక్క కోరికలు తీర్చుకోవడానికి, మన యొక్క అవసరాలు తీర్చుకోవడానికి, న్యాయమైన కోరికలు తీర్చుకోవడానికి, న్యాయమైన అవసరాలు తీర్చుకోవడానికి మనం కనిపిస్తుంది. ఈ సందర్భం మనం చెప్తాను. నేను ఎక్కువ విషయాలు బోధించుకోలేదు, చాలా విషయాలు మాట్లాడచ్చు. కానీ మరీ ముఖ్యంగా రాష్ట్రంలో కాళేశ్వరం కట్టి ఎంత దోసుకున్నారు. అది మన బిసిల్ బయట ఇంటింటికి నీరు నీళ్ళు కాకపోతే బిందె కూడా బయట కనబడుతాను, కూడా బయట కనబడుతాను. ఏమైంది, నీళ్ళే లేవని ఇప్పుడు ఉన్నాడు. ఎన్నో గిరిజన గ్రామాల్లో నీళ్ళే లేవంటారు. ఎన్నో వెనుకబడ్డ కులాలు ఉన్న వాకెట్ దీంట్లో స్ట్రీట్లలో నీళ్ళు రావాలని చెప్తుంటారు. మరి ఇన్ని పైపుల మిషన్ పగిలితే ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఏం చేసిండంటే ఏమి చేయలేదు. ఓన్లీ మాటలు చెప్పే కార్యక్రమం. ఆ మాటలు చెప్పే కార్యక్రమాన్ని మనం అంతం చేయాలి. దాన్ని తొలగించాలంటే మనం అందరం ఒక్కటే, మనం మేజర్గా చేయాల్సిన అవసరం ఉంది మనం చెప్తున్నాం. అంతేకాకుండా కార్యక్రమం మిషన్ పగిలితేనే కాకుండా రైతులకు ఎన్ని వాగ్దానాలు చేశారు, నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తానని వాగ్దానం చేశారు, నిరుద్యోగులకు ఉపాధి కల్పించకపోతే నిరుద్యోగ బుద్ధిస్తానని వాగ్దానం చేశారు, ఎన్నో వాగ్దానాలు చేశారు. ఇటువంటి వాగ్దానాలన్నీ చేసింది కాబట్టి మనం అందరం కలిసి నిజంగా న్యాయంగా మనకు చేయలేదు కాబట్టి వారిని తరిగిపోతారు. ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ కాలనీ పేట, ఇందిరమ్మ కార్యక్రమం పేట ఇల్లు కట్టించింది, పెన్షన్లు ఇచ్చింది. అదేవిధంగా ఈ ప్రాజెక్టు సాధనాల ప్రాజెక్టు, బ్యాలెన్సింగ్ కానీ, మత్తడి వేవ ప్రాజెక్టు కానీ, సోల్కా ప్రాజెక్టు కానీ, అదేవిధంగా ఇవి మూడు కాకుండా మన దగ్గర రిమ్స్ హాస్పిటల్ తీసుకురావడం కానీ ఇవన్నీ కార్యక్రమాలు. అందుకోసం మనకు అడిగే అధికారం ఉన్నది. మనం ఈ కార్యక్రమాలు ప్రజల కోసం చేశాం, ప్రజల యొక్క బాగోగుల కోసం చేశాం, ప్రజల యొక్క ఆరోగ్యం కోసం చేశాం. అదేవిధంగా మనం ఈనాడు మరీ ముందుకు పోవాలంటే ఇంకా భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు తీసుకునేది ఉంటుంది కాబట్టి వాటి అన్ని తీసుకుంటానికి ప్రయత్నం చేద్దామని మనం చేస్తూ ఇంతకన్నా ఎక్కువ ఈ సందర్భంగా మాట్లాడే అవసరం లేదు. నేను 26 నుంచి కంప్లీట్గా రాజకీయంలో జరుగుతున్నాను. కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చే కార్యక్రమం చేద్దామని మనం చేస్తున్నాం. కేసీఆర్ గారి నాయకత్వం, జై సోనియా గాంధీ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రైట్
సిద్ధమాయే రేవంతన్నా ఊరది కాబట్టి మగోనే కదలినాడు ఒక్కరో కాంగ్రెస్ చూస్తున్నారు మన రేవంతన్నా నిజమే మొదలాడు గడులన్నీ జరిగిన దాని గడవలేదు రేవంతన్నా వంతకంతా ఎదిగాడు నాయకుడయ్యాడు రావాలి